ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగార్జున స్టడీ సర్కిల్. నా పేరు శంకర్ రెడ్డి, ఇండియన్ సొసైటీ ఫ్యాకల్టీ. రీసెంట్గా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ విశ్లేషణ చేద్దాం. మరి అందులో ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి, అసలు ఏ టాపిక్ నుంచి ఏ విధంగా వచ్చిందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే, కోడ్ ఏది చెప్తున్నా చూడండి. కోడ్ వచ్చేసి ఏకు సంబంధించినటువంటి కోడ్ గురించి చెప్తున్నా. 61 క్వశ్చన్. బాల్య వివాహాలను నిర్మూలించడానికి అలీబా వంటి ప్రత్యేకమైన డేటా ఆధారిత విధానాన్ని ఎవరు అవలంబిస్తున్నారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా చైల్డ్ మ్యారేజ్ను కంప్లీట్గా ప్రొహిబిషన్ చేయడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ రెండూ కలిసి ఈ యొక్క డేటా ఆధారిత కార్యక్రమాన్ని అవలంబించడం అన్నది జరుగుతుంది. ఎక్కడ సార్ అంటేనేమో ఒడిశాలోని నయాగర్ జిల్లా అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ తర్వాత జొరాస్ట్రియన్లు ఆచారంలో చనిపోయిన వారి మృతదేహాలు కుళ్ళిపోవడానికి వాటిని సహజ మూలకాలు మరియు రాబందులు వంటి స్కావెంజర్ జంతువులకు బహిర్గతం చేయడం కోసం ఉపయోగించేటటువంటి వృత్తాకార నిర్మాణాన్ని ఏమని పిలుస్తారని చెప్పి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. మరి ఇందులో ఒకసారి మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇక్కడ జొరాస్ట్రియున్లు అని ఉంది కదా, ఇక్కడ జొరాస్ట్రియున్లు, ఈ జొరాస్ట్రియున్లు వీళ్ళకే మరొక పేరు ఏమని పిలుస్తారు అంటేనేమో జొరాస్ట్రియునిజం అనేటటువంటి జొరాస్ట్రియునిజం అని కూడా పిలుస్తారు. లేదా దీనికే మరొక పేరు కూడా మనము పార్సీ రిలీజియన్ అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ మనకు రిలీజియన్ మీద బిట్టు ఫ్రేమ్ చేయడం జరిగింది. అసలు ఏంటిది సార్ అంటేనేమో 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే భారతదేశంలో 7 మతాలు ఉన్నాయి. అవి హిందువులు, ఇస్లాంలు, క్రిస్టియన్లు, తర్వాత బుద్ధ, జైన అండ్ సిక్కు, తర్వాత వచ్చేసి ఎవరు అంటే పార్సీలు. అయితే ఏ మతంలో చూసినా సరే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే, అది హిందూ మతం తీసుకోండి, ఇస్లాం మతం తీసుకోండి, ఏ మతంలోనైనా ఒక వ్యక్తి చనిపోతే ఏం చేస్తారు సార్ అంటేనేమో నేలలో పూడ్చిపెట్టడం కానీ, లేకపోతే మంటల మీద వేసి కాల్చడం కానీ, లేకపోతే కొన్ని రకాలైనటువంటి ప్రవహిస్తున్న నదీ తీర ప్రాంతాల దగ్గరికి తీసుకొని వెళ్ళి కొన్ని మతాలలోని కొన్ని కులాల వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డెడ్ బాడీని నీళ్ళలో కూడా పారవేస్తారు. ఆ డెడ్ బాడీ అలానే కొట్టుకుంటూ వెళ్ళి ఎక్కడో దగ్గర అంతమైపోవడం అన్నది కూడా జరుగుతుంది. కానీ ఒకే ఒక రిలీజియన్ యొక్క స్పెషల్ రిచువల్స్ అనేటివి కొన్ని ఉంటాయి. అవి ఏది సార్ అంటేనేమో పార్సీ రిలీజియన్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే భారతదేశంలో పార్సీల జనాభా లేదని కూడా చెప్పడం జరిగింది. కానీ కొన్ని సర్వే రిపోర్ట్స్ ఏం చెప్తున్నవి, 69,000 వరకు పార్సీల జనాభా ఉందని, వీళ్ళ జనాభాను పెంచడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన స్కీమ్ ఏది అంటేనేమో జియో పార్సీ. అయితే అన్ని రకాల మతాలలో చనిపోతే కొన్ని రకాల స్పెసిఫిక్ రిచువల్స్ పాటిస్తారు. కానీ పార్సీ మతం ఎలా సార్ అంటే ఒక ఎత్తైన గుట్టపైకి తీసుకెళ్తారు, డెడ్ బాడీని తీసుకొని వెళ్ళి ఒక రాతి బండ మీద పడుకోబెడతారు. డెడ్ బాడీని పడుకోబెట్టి చుట్టూ కూడా అతనికి ఇష్టమైనటువంటి తినుబండారాలను మొత్తం కూడా ఆ డెడ్ బాడీ చుట్టూ కూడా అలంకరణ చేసి పక్షులకు, రాబందులకు, కాకులకు, గద్దలకు ఆహారం అయ్యే విధంగా ఏర్పాటు చేయడం అన్నది జరుగుతుంది. ఆ ప్రాంతాన్ని, ఆ వృత్తాకార నిర్మాణాన్ని ఏమని పిలుస్తారని చెప్పి క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు. ఆ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే దక్మా అనేటటువంటి పదంతోన పిలుస్తారు, ఓకేనా. ఈ పాయింట్ కొంచెం బాగా చూసుకోండి, దక్మా అని పిలుస్తారు. నెక్స్ట్ డికు అంది అంటే ఏంది అనే దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. మరి డికు అంది అంటే ఏంటిది అన్న దాని గురించి ఒకసారి మనం చూస్తే, మరి డికు అంది అంటే ఏంటిది, మనకు ఇది వివాహంలో మనకు వస్తుంది. ఇందులో 2 కాన్సెప్ట్ చూసుకోవాలి, ఓకేనా. ఒకటి వచ్చేసి డింకు కుటుంబాలు అని ఒకటి ఉంటుంది.
డింకు కుటుంబాలు ఒకటి, తర్వాత రెండవది వచ్చేసి డికు డికు అంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ రెండు కాన్సెప్ట్స్ ఏంటివో ఒకసారి మనం చూద్దాం. ఈ రెండుకు సంబంధించినటువంటి అంశాల గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ డికు కుటుంబాలు అంటే ఏంటిది సార్ అనేటటువంటి దాని గురించి ఒకసారి మనం చూస్తే, ఇక్కడ డికు కుటుంబాలకు సంబంధించినటువంటి దాంట్లో ఆర్థిక భద్రత ఉన్నప్పటికీ వాళ్ళు పిల్లలు వద్దనుకోవడం. ఆర్థిక భద్రత బాగా ఉంటుంది, తల్లిదండ్రులు మంచి బిజినెస్ వ్యాపారం చేస్తూ ఉంటారు, వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా చాలా ప్రాపర్టీ కూడా ఉంటుంది, కానీ మ్యారేజ్ చేసుకుంటారు, పిల్లలు వద్దనుకుంటే అలాంటి కుటుంబాలను ఏమని పిలుస్తారు అంటే డింకు కుటుంబాలు అని పిలుస్తారు. మరి డికు అంది అంటే ఏంటిది సార్ అనే దాని గురించి చూస్తే, ఇది సంప్రదింపుల ద్వారా వివాహము అనేది ఒకటి జరుగుతుంది. ఓకే, దీనిని కన్సల్టెన్సీ మ్యారేజ్ అని కూడా పిలుస్తారు. ఈ సంప్రదింపుల ద్వారా వివాహము అనేటటువంటి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఈ సంప్రదింపుల ద్వారా వివాహానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ వచ్చేసి హో అనేటటువంటి తెగ కావచ్చు, ఇంకొక తెగ కూడా ఉంది హిదట్టాలు అనేటటువంటి మరొక గిరిజన తెగ, తర్వాత ప్రోలు అనేటటువంటి మరొక గిరిజన తెగ కూడా ఉంది. సార్ ఇక్కడ సంప్రదింపుల ద్వారా వివాహము అంటే ఏంటిది అని ఒకసారి మనం చూసినట్లయితే, మరి సంప్రదింపుల ద్వారా వివాహానికి సంబంధించిన దాంట్లో ఎలా ఉంటుంది అంటే మేల్ తర్వాత ఫీమేల్ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎదురెదురుగా కూర్చుంటారు. కూర్చొని ఏం చేస్తారు సార్ అంటే ఫస్ట్ వీళ్ళ తల్లిదండ్రులు మాట్లాడతారు. ఇప్పుడు మన దాంట్లో ఎలా ఉంటుంది సార్ అంటే అబ్బాయి అమ్మాయి నచ్చినచో మధ్యవర్తి ఒకరు ఉంటారు, మధ్యవర్తి. అతన్ని మనము మ్యారేజ్ బ్రోకర్ అని లేకపోతే పెళ్ళిళ్ళ పేరయ్య అని చెప్తారు. అతను చూడడం, ఈ అబ్బాయి ఫోటోలు ఆ అమ్మాయి ఫోటోలు ఇరువురికి సప్లై చేయడము, ఆ రకంగా మన దాంట్లో మ్యారేజ్ అనేది జరుగుతుంది. కానీ కొన్ని రకాల గిరిజన తెగలలో సంప్రదింపుల ద్వారా కూడా వివాహం అనేది జరుగుతుంది. వీళ్ళ దాంట్లో ఎలా జరుగుతుంది సార్ మ్యారేజ్ సిస్టము అని చూస్తే, అబ్బాయి తల్లిదండ్రులు ఫస్ట్ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడతారు. ఏమని అంటే మా అబ్బాయి మీ అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టమే, ఒకవేళ మీ అమ్మాయి చనిపోతే మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీ అమ్మాయికి సంబంధించినటువంటి అవివాహిత చెల్లి ఉంది కదా, ఆ అమ్మాయిని మా యొక్క అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి మాట్లాడతారు. వాళ్ళు కూడా ఓకే అంటారు. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు మాట్లాడతారు, మా అమ్మాయి మీ అబ్బాయిని చేసుకోవడానికి మాకు ఓకే, మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీ అబ్బాయి చనిపోతే మీ అబ్బాయికి సంబంధించినటువంటి తమ్ముడు ఉన్నాడు కదా, అవివాహిత సోదరుడు, అతన్ని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఇలాంటి టైప్ ఆఫ్ మ్యారేజెస్ అనేవి మనకు ఎక్కువగా ట్రైబల్స్లో కనిపిస్తాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా రాస్తున్నా, హోతేగా హిదట్టాలు ప్రోలు అని. ఇప్పుడు చూద్దాం. ఇలా జరిగితే దీనినే మనము డికు అంది అంటారు. మరి కోయా ట్రైబ్ గురించి చెప్పలేదు, సవరా గురించి చెప్పలేదు, నాగా గురించి చెప్పలేదు, కుకీ గురించి చెప్పలేదు. ఎవరి గురించి చెప్పినా ఇప్పుడు హో తెగలలో మాత్రమే సంప్రదింపుల ద్వారా జరిగే వివాహము. హో ఉండొచ్చు, హిదటాలు ఉండొచ్చు, ప్రోలు కూడా ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 64th క్వశ్చన్, బాలలు మరియు కౌమార లేబర్ నిషేధ మరియు నియంత్రణ చట్టం 1986 దీనిని 2016లో సవరించిండ్రు. సమర్థవంతంగా అమలు చేయడం కోసం భారత ప్రభుత్వం ఏ ఆన్లైన్ పోర్టల్లో ఏర్పాటు చేసింది అంటే పెన్సిల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మనం బాల కార్మికుల దగ్గర దాదాపుగా 24 స్కీమ్స్ చెప్పిన నేను. ఈ 24 స్కీమ్స్లో స్పార్క్ చెప్పలేదు, శ్రీజన్ చెప్పలేదు, యుక్తి కూడా చెప్పలేదు. డైరెక్ట్ పెన్సిల్ పోర్టల్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం, ఎక్కడైనా సరే తప్పిపోయినటువంటి బాలబాలికలను రక్షించడము, వాళ్ళకు పునరావాసం కల్పించడము, ఎట్ ది సేమ్ టైం ఏంటిది సార్ అంటే విద్యను కూడా ప్రొవైడ్ చేయడం అన్నది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే ఈ క్రింది ప్రకటనను పరిగణించండి. WP స్కౌట్ వివాహ సంబంధాన్ని రద్దు చేయడానికి మరియు ప్రతి భాగస్వామికి పునర్వివాహం చేసుకునే హక్కును అనుమతించే సంస్థాగత ఏర్పాటు అని నిర్వచించడం జరిగింది. ఇది రైట్ ఆన్సర్. భారతదేశంలో వివాహ రద్దుకు సంబంధించి 1869 అని ఉంది. ఇక్కడ రూపొందించబడిన మొదటి చట్టం మరియు పార్సీ వివాహాలు మరియు విడాకుల చట్టం అని ఉంది. ఇక్కడ 1936 అని ఉండాలి, బట్ ఇది తప్పు. ఏ భర్త అయినా బాధ్యతారహితంగా ఇంటి నుండి వెళ్ళిపోవడాన్ని, కుటుంబాన్ని తన కోసం వదిలివేయడాన్ని
ద పూర్ మెన్స్ డివోర్స్ అని అంటారు. ఓకే, ఇందులో కరెక్ట్ 1 మరియు 3. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, రవీంద్ర మరియు సీమ భార్యాభర్తలు. కృష్ణ మరియు మాధవిలు రవీంద్ర సీమల పిల్లలు. మాధవి హరీష్ను వివాహం చేసుకుంది మరియు జ్యోతి మాధవి హరీష్ల కుమార్తె. అప్పుడు ఏకరక్త బంధుత్వం ఎవరి మధ్య ఉంటుంది? ఏకరక్త బంధుత్వం మీన్స్ సింగిల్ బ్లడ్ రిలేషన్షిప్ అని పిలుస్తారు. అంటే ఏకరక్త బంధుత్వం అనేది ఏంటి అంటే రక్త సంబంధికుల మధ్య ఉండేటటువంటి అంశాన్ని తెలుపుతుంది. ఇది రీజనింగ్కు సంబంధించినటువంటి క్వశ్చన్, అంటే బ్లడ్ రిలేషన్కు సంబంధించినటువంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది చూడండి. అంటే రవీంద్ర సీమ ఇద్దరు కూడా భార్యాభర్తలు అయినప్పుడు కృష్ణ మాధవిలు వీళ్ళ పిల్లలు. మాధవిని ఏం చేసిండ్రు? హరీష్ను వివాహం చేసుకుంది మరియు జ్యోతి మాధవి హరీష్ల కుమార్తె. అప్పుడు ఏకరక్త బంధుత్వం ఏమవుతుందంటే కృష్ణ మరియు జ్యోతి అవుతుంది. ఈ కృష్ణ మరియు జ్యోతి ఏమవుతుంది సార్ అంటే సింగిల్ బ్లడ్ రిలేషన్స్ కింద మనం కన్వర్ట్ చేసుకోవడం జరగాలి. ఓకేనా? నెక్స్ట్, సచార్ కమిటీ సిఫార్సుల ప్రకారం క్రింది ముస్లిం సమూహానికి హిందూ ఓబీసీల మాదిరిగా అదనపు శ్రద్ధ అవసరం అంట. సచార్ కమిటీ అన్న వెంటనే మీకు గమనించాల్సిన పాయింట్ మైనారిటీ అనేటటువంటి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మైనారిటీలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇది. ప్రతిసారి మనము క్లాస్లో అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది, ప్రతిసారి కూడా. సచార్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఈ క్రింది ఏ ముస్లిం సమూహానికి హిందూ ఓబీసీల మాదిరిగా అదనపు శ్రద్ధ అవసరం ఉంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. అజ్లా, ఫర్జల్, అస్రాఫ్, షేక్ మరియు సయ్యద్. ఈ షేక్ మరియు సయ్యద్ అనేటటువంటి గ్రూప్స్లు సున్నీలో మనకు కనబడతవి. సున్నీలో మొత్తము 4 గ్రూప్స్ ఉంటాయి. షేకులు, సయ్యదులు, పఠాన్లు, మొఘల్స్ అని. అర్జల్కు కూడా సంబంధం లేదు. అస్రాఫ్ ఏది సార్ అంటే అజ్లాఫ్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్. అంటే వీళ్ళు సామాజికంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగ రంగాలలో, రాజకీయ రంగంలో కూడా చాలా భాగం వెనకబడి ఉన్నారు. వీళ్ళకి అన్ని రకాలుగా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతోన సెంట్రల్ గవర్నమెంట్ అజ్లాఫ్ అనేటటువంటి దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నది జరిగింది. మాన్యువల్ స్కావెంజర్ల ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం 2013 ప్రకారము ఈ క్రింది వాటిలో ఏ రోబోట్ను ఉపయోగించి భారతదేశ మాన్యువల్ స్కావెంజింగ్ను ఉపాధిని కల్పించడం జరిగింది అంటే బండిక్యూట్ అనేటటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది జీకే కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి బిట్టు అయినా సరే చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్, 69th బిట్టు. ఈ క్రింది వాటిలో ఏ కేసులో భారత సుప్రీంకోర్టు తీర్పు కులము మరియు షెడ్యూల్డ్ తెగ అట్రాసిటీ చట్టం 1989. ఓకే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 అమ్మ. 1990 నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. అంటే ఎవరైనా సరే ఈ యొక్క 1990 నుంచి అమల్లోకి వచ్చింది. నిజంగా కులం పరంగా దూషించినచో స్థానికంగా ఉండేటటువంటి డిఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలి. 60 రోజులలో తీర్పును వెల్లడించాల్సి వస్తుంది. వాళ్ళను అసభ్యకరమైనటువంటి సైగలు చేసినా, లైంగికపరమైన సైగలు చేసినా, వాళ్ళను గుండు కొట్టించి గాడిద మీద ఊరేగింపు చేసినా, వాళ్ళ త్రాగే నీటిని కలుషితం చేసినా, వాళ్ళ ఇండ్ల దగ్గర మృత కళేబరాలను వేసినా, చెత్తను వేసినా, ఇలా అనేక రకాల అంశాలను బేస్ చేసుకొని వాళ్ళ మీద కఠినపరమైనటువంటి శిక్ష పడేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంటుంది. మరి నిబంధనలు పలుచని అంటే ఇలాంటివి ఎన్నో రకాలుగా వాళ్ళు ఎస్సీ ఎస్టీ చట్టం చెప్పింది. ఒక 15-20 రకాలుగా వాళ్ళకు ఫేవర్గా చెప్పింది. అయితే అవి ఏవి కూడా ఇంప్లిమెంటేషన్ జరగలేదు అని చెబుతూ ఒకటి కమిషన్ పలుచని చేసిందని చెప్పింది. ఏది బాబు అంటే సుభాష్ కాశీనాథ్ మహాజన్ అండ్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డైరెక్ట్గా చూసుకోండి అంతే. అయితే ఇక్కడ వాళ్ళకు ఎన్నో రకాలుగా చట్టాలు చేసిండ్రో, చట్టంలో కొన్ని నిబంధనలు కూడా పెట్టిండ్రు, కానీ అవి అంత పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు అని అవన్నీ కూడా పల్సగా మారిపోయినాయి కంప్లీట్గా. అంటే పెద్దగా సక్సెస్ కావడం లేదు. 100% ఉంటే అందులో 1-2% ఉంది, మిగిలిన 98% ఎవరు పట్టించుకోవడం లేదు అని కూడా ఈ కమిషన్ చెప్పడం అన్నది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 70, హిందూ మతం నుండి తమ మతాన్ని ఇస్లాం మరియు క్రైస్తవ మతంలోకి మార్చుకున్న ప్రజలు తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి శుద్ధి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు సార్ అంటే ఆర్య సమాజం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ బ్రహ్మ సమాజం అనేది కాదు. రాజా రామ్మోహన్ రాయ్ 1828 ఆగస్టు 20న కలకత్తాలోని దీన్ని ఏర్పాటు చేశారు. సత్యశోధక్ సమాజ్ ఎవరు సార్ అంటే మహాత్మా జ్యోతి బాపులే గారు 1873లో ఏర్పాటు చేశారు. రామకృష్ణ మిషన్ ఇవి కూడా కాదు. ఆర్య సమాజం అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకే అండి. 71, 2 అక్టోబర్ 2023న దివ్యాంగుల కోసం ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి అత్యాధునిక క్రీడా శిక్షణ కేంద్రం ది అటల్ బిహారీ వాజ్పేయి
ట్రైనింగ్ సెంటర్ ఫర్ డిజబిలిటీ స్పోర్ట్స్ ఎక్కడ నిర్మించబడింది? అయితే ఇక్కడ మనం క్లాస్లో చెప్పినప్పుడు 2 క్వశ్చన్స్ బాగా గుర్తుపెట్టుకోమని చెప్పింది, అంటే డిజబిలిటీకి సంబంధించి. ఏంటివి సార్ ఆ 2 క్వశ్చన్స్ అంటే, మహారాష్ట్రలోని నాగపూర్ అనేటటువంటి ఒక ప్రాంతం ఉంది. ఈ మహారాష్ట్రలోని నాగపూర్ అనేటటువంటి ప్రాంతంలో దివ్యాంగుల పార్కును ఈ దివ్యాంగుల పార్కుకు శంకుస్థాపన చేసినది ఎవరు సార్ అంటేనేమో నితిన్ గడ్కారీ అని చెప్పిన. ఓకే, నితిన్ గడ్కారీ ఇతడు శంకుస్థాపన చేసిండు. ఈ పార్కు పేరు ఏంటిది సార్ అంటే అనుభూతి ఇన్క్లూజివ్ పార్క్. అనుభూతి ఇన్క్లూజివ్ పార్క్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దివ్యాంగుల కోసము కూడా ఒక పార్కుని ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. దానికి శంకుస్థాపన చేసినది నితిన్ గడ్కారీ, మహారాష్ట్రలోని నాగపూర్ అన్న పాయింట్. ఆ పార్కు పేరేంటిది? అనుభూతి ఇన్క్లూజివ్ పార్క్. ఇదన్నా గుర్తుపెట్టుకోండి. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయికు సంబంధించినటువంటి ఒక దాన్ని మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేసిండ్రు. ఈ 2 కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఈ 2 కూడా దివ్యాంగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ అని కూడా మీకు చెప్పిన. ఈ దివ్యాంగులు అనేటటువంటి పదాన్ని 2015లో నరేంద్ర మోడీ మన్ కీ బాత్ అనేటటువంటి కార్యక్రమంలో దివ్యాంగులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆయన 2015 నుంచి దివ్యాంగులు అనే పదాన్ని ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఇదన్నా గుర్తుపెట్టుకోండి అని చెప్పడం జరిగింది. సెకండ్ దాని మీదనే క్వశ్చన్ ఇచ్చిండ్రు. నేను మధ్యప్రదేశ్ అని చెప్పిన. ఓకే, చూద్దాం. ఇందులో గుజరాత్ ఉంది, మధ్యప్రదేశ్, గుజరాత్, మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఇచ్చిండు. ఓకే, మధ్యప్రదేశ్ ఒకటే అంటే అక్కడ గ్వాలియర్ అని ఉంది. ఆ పాయింట్ చూసుకోవాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అటల్ బిహారీ వాజ్పేయి ట్రైనింగ్ సెంటర్ ఫర్ డిజబిలిటీ స్పోర్ట్స్ ఎక్కడ నిర్మించబడింది సార్ అంటే మధ్యప్రదేశ్, గ్వాలియర్. ఓకే అండి. 72 క్వశ్చన్. భారతదేశంలోని గిరిజన వర్గాల సామాజిక, ఆర్థిక, ఆరోగ్య మరియు విద్యా స్థితిగతులపై ఉన్నత స్థాయి కమిటీని 2013లో ప్రధానమంత్రి ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేసింది అంటే ప్రొఫెసర్ వర్జీనియస్ కాక్సా. ఈ క్వశ్చన్ ఇప్పటికీ ఒక 2 సార్లు అడిగిండు. ఒకసారి యూపీఎస్సీలో కూడా ఈ బిట్టు రావడం జరిగింది. డైరెక్ట్ మీరు గూగుల్ ఇట్ కొడితే ఇంగ్లీష్లో 100% ఇది మనకు డైరెక్ట్ బిట్టే వస్తుంది. ఓకేనా. ప్రొఫెసర్ వర్జీనియస్ కాక్సా. తర్వాత 73 మహిళలు సాధించిన ప్రగతి స్థాయిని బట్టి నేను సమాజ ప్రగతిని కొలుస్తాను అని ఎవరు అన్నారు? అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఒకప్పుడు మహిళలను అబల అని పిలిచేవారు, అంటే సామర్థ్యం లేనిదని. ప్రస్తుతం సబల అంటున్నారు. ఈక్వాలిటీ విత్ మెన్ అంటే పురుషులతో సమానత్వాన్ని కలిగినది అని అర్థం. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇయర్ 2001. ఉమెన్ ఎంపవర్మెంట్ డీకేడ్ ఎప్పుడు సార్ అంటే 2001 to 2010. అంటే ఇక్కడ మనము మహిళలు సాధించిన ప్రగతే నేను సమాజంలో చూడగలను లేదా సమాజ ప్రగతిని కొలుస్తాను. అంటే భారతీయ సామాజిక వ్యవస్థలో మహిళలు డెవలప్మెంట్ అయినటువంటి దానిని, ఆ ప్రగతిని తీసుకొని నేను కొలుస్తా వాళ్ళ భవిష్యత్తును అని చెప్పింది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చాలామంది క్వశ్చన్ పేపర్ చెప్పేటప్పుడు మహాత్మా గాంధీ అంటున్నారు. మహాత్మా గాంధీ చెప్పలేదండి, డైరెక్ట్ మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నది పాయింట్ చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 74th ట్రిపుల్ తలాక్పై 2017లో సంచలనాత్మకమైన తీర్పు తర్వాత ముస్లిం సమాజంలో అనుసరించే ఏ విడాకుల పద్ధతి గురించి ఇటీవల భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేయబడింది. అయితే అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 74ది ఈ 4 ఆప్షన్స్ కూడా ఇండైరెక్ట్గా తప్పు అవుతుంది. తలక్ ఈ ఇబ్బత్ అని చెప్పి ఉండాలి ఆప్షన్లో, కానీ మనకు గవర్నమెంట్ కీ ఏమిచ్చిందంటే తలక్ ఈ అసన్ అని ఉంది. ఎవరైనా అభ్యర్థులు కోర్టుకు వెళ్తే 1 మార్కు కలిసేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. మొత్తము విడాకుల దగ్గర నేను 7 కాన్సెప్ట్స్ చెప్పిన. తలక్ అహసాన్, తలక్ ఇహసాన్, లియా, తర్వాత కులా, లియాన్, తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. కానీ తలక్ ఈ ఇబ్బత్ అన్న పాయింట్ ఉండాలి. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇటీవల భారత అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేయబడింది అన్నది ఈ తలక్ ఇబ్బత్. ఓకేనా. మరి ఆప్షన్ అయితే తలక్ ఈ అసన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవరైనా చూడండి, మరి కోర్టులో కేసేస్తే 1 మార్క్ యాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకేనా. నెక్స్ట్ దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణాతో సహా ముఖ్యమైన నేరాల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ చే ప్రారంభించబడిన ఐటీ సాధనం ఏది అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే ప్రపంచంలో ప్రతి 30 సెకండ్లకు ఒక బాలుడు లేదా బాలిక కిడ్నాప్ అవుతున్నారు.
భారతదేశంలో చూసినట్లయితే ప్రతి 8 నిమిషాలకు ఒక బాలుడు లేదా బాలిక కిడ్నాప్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కిడ్నాప్ అయిన అమ్మాయి ఢిల్లీలోకి ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది. తెలంగాణ నుంచి కిడ్నాప్ అయిన వాళ్ళు గోవా నుంచి గల్ఫ్ కంట్రీస్కి అని చెప్తున్నారు. మరి ప్రపంచంలోనే అతిపెద్ద 3వ వ్యాపారం ఏది అంటే హ్యూమన్ ట్రాఫికింగ్. ఫస్ట్ డ్రగ్స్, తర్వాత గన్స్, ఆఫ్టర్ దట్ హ్యూమన్ ట్రాఫికింగ్. మరి హ్యూమన్ ట్రాఫికింగ్ను కంప్లీట్గా ఎలా ఏంది అనే దాని గురించి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఉత్పత్తి సాధనాన్ని తీసుకొచ్చింది. అది ఏది అంటే క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్. ఈ పాయింట్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 76 ఆధునీకరణకు లోనవుతున్న బహువచన సమాజంలో తన గుర్తింపును కొనసాగించడానికి ఒక సంఘం యొక్క రాజకీయ దృఢత్వమే కమ్యూనలిజం అని ఎవరన్నారు సార్ అంటే రాబర్ట్ మెల్సన్ మరియు హోవార్డ్ ఓవల్స్. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ యూపీఎస్సి. డైరెక్ట్ మీరు కొడితే గూగుల్లో 100% అది ఆ బిట్ వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ భారత ప్రభుత్వం రూపొందించిన వరకట్న నిషేధ చట్టం ఇక్కడ వచ్చేసి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎప్పటి నుంచి వచ్చింది సార్ అంటే 1961 అని అందరు చెప్తారు. జూలై 1 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 15th లోక్సభలో ఎన్నికైన మహిళా సభ్యుల శాతం మొదటిసారిగా మొత్తం లోక్సభ సభ్యుల బలంలో 10% దాటింది. 17th చూసినట్లయితే ఇది అత్యధికమైంది. 2019లో చూస్తే 11.74%. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 సెప్టెంబర్ 20, 2020 రాష్ట్రపతి ఆమోదం తెలిపింది. మరి ఇవి ఏంటివి సార్ అంటేనేమో 1 to 4. ఓకేనా. ఏవి సరైనవి అంటే 1, 2 తర్వాత వచ్చేసి 4. 2019లో 11.74% అనేది లేదు. 1 to 4. ఓకే. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. రీసెంట్ ఇష్యూస్ ఇది కూడా మన సబ్జెక్ట్ అనకూడదు, కరెంట్ అఫైర్స్ అన్న పాయింట్ చూసుకోండి. నెక్స్ట్ తర్వాత 79 భాషా ప్రాంతీయతపై ఆసక్తి ఉన్న సమూహాల ఒత్తిడితో భారత రాజ్యాంగ ఆంధ్ర, కర్ణాటక, కేరళ మరియు మహారాష్ట్ర రాష్ట్ర ఏర్పాటుకై నివేదిక ఇవ్వడానికి లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ నియమించారు. ఈ కమిషన్ ఏ సంవత్సరంలో నియమించడం అన్నది జరిగింది. అయితే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ సార్ అంటేనేమో ఆంధ్ర అనేది తమిళనాడులో ఒక భాగం, మద్రాసు ప్రావిన్సు అని చెప్పేవాళ్ళు. వాళ్ళు కూడా సపరేట్ ఆంధ్ర రాష్ట్రం కోసం కొట్లాడిండ్రు. అమరజీవి పొట్టి శ్రీరాములు నేతృత్వంలో 1953లో వచ్చింది. కర్నూలును బేస్ చేసుకొని వాళ్ళు రాజధానిగా పరిపాలిస్తూ ఉన్నారు. అయితే అంతకుముందు భారతదేశంలో విభిన్న కులాలు, విభిన్న మతాలు, ఆచార సాంప్రదాయాలు ఉన్నవి. వాళ్ళు భాషాపరంగా, సంస్కృతి పరంగా విడిపోతామంటే సపరేట్ రాష్ట్రంగా ఏర్పడతారంటే కూడా ఇవ్వచ్చు. అయితే 1937వ సంవత్సరంలో ఎవరు సార్ అంటే మనకు 1937లో ఇక్కడ మనకు కొంతమంది తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం చేసింది సార్ అంటే మనకు హిందీని తప్పనిసరి చేయడం జరిగింది. ఇక్కడ ఆంధ్రాను, తర్వాత తమిళనాడు, కేరళ, ఇక్కడ వచ్చేసి ఏదంటే మైసూరు, ఈ ప్రాంతాలన్నింటినీ ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసి ద్రవిడనాడు కావాలని కూడా చాలామంది కొట్లాడిండ్రు. అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కరెక్టా మళ్ళీ ఏంటిదని చెప్పి 1948లో తార్ కమిషన్ ఎదుట మెమరాండంను సమర్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ విధమైనటువంటి మెమరాండం మీద జేవీపీ కమిటీని కూడా ఏర్పాటు చేసిండ్రు. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య తాను కమిషన్ చూసి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును మేము కూడా ఆమోదిస్తున్నామని చెప్పిండ్రు. మరి ఈ కమిషన్ ఏంటిదన్నది బిట్టు. ఎన్ని రకాల బుక్స్ అన్న చూడండి, మనకు మన మెటీరియల్లో ఈ యొక్క బిట్టు ఉంటుంది కంపల్సరీ. ఓకేనా. ఎక్కడ ఉంటుంది సార్ అంటేనేమో ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాల దగ్గర 189వ పేజీలో ఉంటుంది, చూసుకోండి. ఓకేనా. 1948 జస్టిస్ ఎస్కే థార్ కమిషన్కు మెమరాండంను సమర్పించడం అన్న జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అస్సాం ఉద్యమం గురించి క్రింది ప్రకటనలు ఒక్కటే పాయింట్ చూసుకోండి. 1983 కాదు 1984 ఉంది. అయితే ఇక్కడ ఎందుకోసం స్టూడెంట్స్ కొట్లాడిండ్రు సార్ అంటేనేమో వాళ్ళకు చదివిన చదువుకు ఉపాధి సరిగ్గా దొరకకపోవడం. మరి ఇక్కడ బంగ్లాదేశ్ వలసదారులను కాదు, తర్వాత ఉద్యమ నేతలతో అకాట్ కూడా కాదు. ఇదొక ఎంప్లాయ్మెంట్ సోర్స్ కోసం, సోషియలీ ఎకనామికలీ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి కొట్లాడిండ్రు. బట్ పైవేవి కూడా కావు. అంటే 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 81 పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం గురించి ఈ క్రింది ప్రకటన పరిగణించండి. మరి కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల కోసము మార్చి 11, 2020 భారత ప్రధానమంత్రి పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని ప్రారంభించారు. పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా పిల్లల సమగ్ర సంరక్షణ మరియు రక్షణ నిరంతరాయంగా అందించడమే కాకుండా విద్య, ఆరోగ్యం, 14 సంవత్సరాల వయసు నుండి నెలవారీ స్టైఫండ్ మరియు 18 years పైబడిన బిడ్డకు ఏక మొత్తంలో 10 లక్షలు అందుతుంది.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా వారి చట్టపరమైన సంరక్షకులు దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఒంటరిగా దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు కూడా ఈ పథకం కింద ప్రయోజనాలు పొందినాయి. మరి సరికానివి ఏంటివి సార్ అంటే 1 మరియు 2 థర్డ్ వన్ మాత్రమే సరైనది. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బలమైన 82 బలమైన వ్యక్తిగత అనుబంధాల ఉనికి మరియు మరణం అనే వాస్తవం మానవుని గణనకు అత్యంత కలత కలిగించే మరియు అస్తవ్యస్తంగా ఉన్న మానవ సంఘటన బహుశా మత విశ్వాసానికి ప్రధాన వనరులు అని చెప్పింది ఎవరు సార్ అంటే మలినోస్కీ. ఇక్కడ మనకు కొంచెం గమనించాల్సిన విషయం ఏంటంటే వివాహం దగ్గర రెండోది మలినోస్కీ ఉంటుంది మన దాంట్లో. భార్య భర్త పిల్లలు వారి యొక్క సంతానం ఇదంతా ఒక అనుబంధానికి సంబంధించినది. అందుకే భార్యాభర్తల మధ్య అనుబంధం, భార్యాభర్తలు పిల్లల మధ్య ఉండేటటువంటి అనుబంధం అంటుంటారు. ఈ అనుబంధం అనేది దానికి సంబంధించిందే చూడండి. ఓకేనా? మలినోస్కీ. తర్వాత 83 ఏదైనా పరీక్షల అర్హత మార్కుల సడలింపు మూల్యాంకన ప్రమాణాన్ని తగ్గించడం మరియు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ సేవలకు ప్రమోషన్ల విషయం రిజర్వేషన్ కోసం ఎస్సీ ఎస్టీ అనుకూలంగా నిబంధన రూపొందించడానికి క్రింది ఏ రాజ్యాంగ సవరణ హక్కు అందిస్తుంది? 82. నెక్స్ట్ దివ్యాంగ జనులకు పీడబ్ల్యూడీలు చేకూర్చేలా సంబంధిత రంగంలో సహకారం కోసం అవగాహన పత్రంపై సంతకం చేయడానికి భారత కేంద్ర మంత్రి ఆమోదించిన దేశం ఏది అంటే దక్షిణాఫ్రికా. 85 ఈ క్రింది వాటిలో కేరళలోని నంబూద్రి మరియు నాయర్. ఓకే, నాయర్ అనేది మాతృస్వామిక వ్యవస్థ, నంబూద్రి అనేది పితృస్వామిక వ్యవస్థ. ఈ రెండు కూడా కేరళ సంబంధం అంటే భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి సంబంధాలను తెలుపుతుంది. ఆల్రెడీ మీకు చెప్పిన నేను నాయర్ అనేటటువంటి ఉంది, నాయర్ కుటుంబం. ఈ నాయర్ కుటుంబాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే తారవాడ్ అంటారు. తారవాడు చిన్న చిన్న ఒప్పంద ప్రాతిపాదికన విడిపోతే దీనిని తవారిస్ అంటారు. నాయర్ కుటుంబ పెద్దను ఏమని పిలుస్తారు అంటే కర్ణవన్ అని పిలుస్తారు. కర్ణవన్ యొక్క భార్యను ఏమని పిలుస్తారు అంటే అమ్మాయి అంటారు. ఓకేనా? అమ్మాయి. ఇవి నంబూద్రి కుటుంబాన్ని ఏమని పిలుస్తారు సార్? మరి నంబూద్రి కుటుంబాన్ని ఈంగ్ అని పిలుస్తారు. ఓకే, నంబూద్రి కుటుంబాన్ని ఇల్లోమ్ అంటారు. కుటుంబ పెద్దను వ్యవహారకర్త అని పిలుస్తారు. ఓకేనా? వాళ్ళ మధ్యలో ఉండే రిలేషన్ చూపిస్తుంది. 86 ఇటీవల కాలంలో ఢిల్లీ హైకోర్టు హిందూ వివాహ చట్టం యొక్క రాజ్యాంగ చెల్లుబాటును హిందూ వివాహ చట్టంలో నిబంధన ప్రకారం తల్లిదండ్రుల వైపు నుండి పూర్వీకుల ద్వారా ఒక సంబంధం ఉన్న వ్యక్తుల వారి ఆచారాలు అనుమతిస్తే తప్ప వివాహాన్ని నిషేధిస్తుంది. హిందూ వివాహ చట్టం ఏ సెక్షన్లో ఈ నిబంధన వస్తుంది? సెక్షన్ 5(5). సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు కింద పిల్లల రక్షణ, సంతోషకరం బాల్యం మరియు అభివృద్ధి లక్ష్యం సాధించడం కోసం ఏర్పాటు చేసుకున్న కేంద్ర ప్రాయోజిత పథకం మిషన్ వాత్సల్య. ఇది సబ్జెక్ట్తో సంబంధం లేదు, కరెంట్ అఫైర్స్. 88 పురాతన కాలంలో భర్తలో సంతానలేమి సమస్య లేదా భర్త చనిపోయి ఉంటే అటువంటి వివాహిత స్త్రీలు మరియు వితంతువులు సంతానం పొందాలనే ఏకైక ఉద్దేశంతో నియమించబడిన పురుషుడితో సహజీవనం చేయడానికి అనుమతించే ఆచారం ఏది సార్ అంటే నియోగ. నెక్స్ట్ 89 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం షెడ్యూల్డ్ కులాలు మరియు వెనుకబడిన తరగతులకు అదనంగా బాధ్యత వహించే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కింది ఏ రాష్ట్రానికి తప్పనిసరి? మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా. 145. ఓకే, పంజాబ్, ఉత్తరప్రదేశ్. ఇంతకుముందు బీహార్ కూడా ఉండే, బీహార్ను ఇప్పుడు లేదు. నెక్స్ట్ 90 భక్తిలింగ వివక్షతకు గురి కాకూడదని శబరిమల కేసులో సుప్రీంకోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది. అన్ని వయసు గల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శబరిమల ఆలయంలోకి మొదటగా ప్రవేశించిన మధ్య వయస్కులైన స్త్రీలు ఎవరు సార్ అంటే బిందు, అమ్మిని మరియు కనకదుర్గ. ఓకే, విశాష లాలారో అనే కోడ్ ఉంటుంది. ఓకే, షా అంటే శబరిమల కేసు 2018. ఓకేనా? ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.